ఛానల్. నేను మీ శారదా శ్రీనివాస్. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది ఈ మధ్యలో 1 గ్రామ్ గోల్డ్ అనేది కొంటున్నారు కదా. అసలు 1 గ్రామ్ గోల్డ్ ఎందుకు కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి, ఎవరు కొనాలి, అసలు గోల్డ్ కొనడం అవసరమా, 1 గ్రామ్ గోల్డ్ కొనడం అవసరమా అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో వివరించబోతున్నాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని అనేది కంప్లీట్గా. హాయ్ అండి, గొంతేం బాగాలేదు, బాగా జలుబు చేసిందనమాట. సో ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, నేను 1 గ్రామ్ గోల్డ్ ఎవరు కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి, ఎందుకు కొనాలి, అసలు 1 గ్రామ్ గోల్డ్ కొనడం అవసరమా, గోల్డ్ కొనడం అవసరమా అని వీడియోకి ముందు చెప్పాను కదా. సో 1 గ్రామ్ గోల్డ్ ఎవరు కొనాలి అంటే, కొంచెం ఇంతకుముందే ఆర్థిక పరిస్థితులు బాగా ఉండి వాళ్ళ దగ్గర డబ్బు కానీ బంగారం కానీ బాగానే ఉంది అనుకున్న వాళ్ళు 1 గ్రామ్ గోల్డ్ కొన్నా పర్వాలేదండి. కానీ ఇంకా ఎప్పుడు కొనాలి అంటే, ఇప్పుడు మనకి ఆర్థికంగా కొంచెం బాగాలేదు, కొంచెం గోల్డ్ అది లేదు అవైలబుల్గా అన్నప్పుడు, అలాంటప్పుడు ఏదైనా ఫంక్షన్ వచ్చింది అంటే ఇంకేదో ఒకటి వేసుకెళ్ళాలి. కాబట్టి ఎందుకంటే మనిషి ఎంత మంచిది అనేసి ఎవరికి అవసరం లేదండి. ఎలాంటి బట్టలు కట్టుకొచ్చింది, నగలు ఏం పెట్టుకొచ్చింది అని మాత్రమే చూసే సమాజంలో బ్రతుకుతున్నాం. కాబట్టి ఏదో ఒకటి వేసుకెళ్ళక తప్పదు. కాబట్టి ఇంకా అప్పుడు మనము 1 గ్రామ్ గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. కానీ ఎలా కొనాలి అంటే, మీరు ఫంక్షన్కి ఒక 2 రోజుల ముందే హడావిడిగా మీరు కొనేస్తున్నారు అంటే కొంచెం చాలా లాస్ అయిపోతారనమాట. ఎందుకంటే అవసరం మనది కాబట్టి మనం వాళ్ళు ఎంత ప్రైస్ చెప్పినా సరే మనము దాన్ని తీసేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఫంక్షన్కి హడావిడిగా వెళ్తాం కాబట్టి తీసేసుకుంటాం అనమాట. అట్లా కొనడం వల్ల కొంచెం మనీ అయితే లాస్ అయిపోతాం అనమాట. అదే మీరు ఫ్రీ టైం చూసుకొని మీకు ఫంక్షన్స్ అవేవి లేవు అన్నప్పుడు మీకు కొంచెం టైం తీసుకొని ప్రైస్ అది చూసుకొని కొనుక్కొని పక్కన పెట్టేసుకున్నారు అంటే ఫంక్షన్స్ అప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా మీకు డబ్బులు అనేది కొంచెం సేవ్ అవుతాయి అన్నమాట. సో అట్లా కొనాలన్నమాట. ఇంకొకటి ఎందుకు కొనాలి అన్నాను కదా. ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఒక నగని నేను గాజుల బండ్లు ఉంటాయి కదండి మార్కెట్లో, అక్కడ అడిగినప్పుడు ఒక బండి పైన నాకు 500 చెప్పారనమాట. ఇంకా నేను అదే నగని అదే ఆర్నమెంట్ని నేను ఒక 2-3 షాప్స్లో అడిగినప్పుడు, ఒక షాప్లో 1500, ఒక షాప్లో 1200, ఒక షాప్లో 1000 అట్లా చెప్పారనమాట. నేను తీసుకోలేదు, ప్రైస్ ఎక్కువగా ఉందని చెప్పేసి. నేను సడన్గా ఒక చోటకి వెళ్ళినప్పుడు నాకు అక్కడ అది 250కే దొరికిందనమాట. తర్వాత మళ్ళీ నేను ఫోన్లో చూస్తున్నప్పుడు నాకు అది 450 అని దాని ప్రైస్ కనిపించింది అనమాట. అంటే ఒకటే ఆర్నమెంటు, చోటు మారుతుంది, చోటుతో పాటు దాని ప్రైస్ కూడా మారిపోతుంది అనమాట. అంటే ఈ 1 గ్రామ్ గోల్డ్ వల్ల మనము ఎంత మోసపోతున్నాము, ఎంత నష్టపోతున్నాము అనేసి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకు కొనాలి అనేసి అందుకే అన్నానమాట. ఇంకా నేను ఒక మంగళసూత్ర చైన్ తీసుకున్నప్పుడు కూడా ఒక షాప్లో నాకు 700కి వచ్చిందండి, ఒక్కటి 700కి. ఇంకా నేను కొంచెం వేరే దగ్గర కొనుక్కున్నప్పుడు నాకు 300కి 2 చైన్స్ వచ్చినాయి అనమాట. ఎక్కడ కొన్నానో చెప్పకూడదు అనమాట. 300కి 2 చైన్స్ వచ్చాయి నాకు. అంటే 150కి ఒకటి పడింది. అంటే ఎంత మోసపోతున్నాము ఈ 1 గ్రామ్ గోల్డ్ వల్ల అనేసి మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా గోల్డ్ కొనడం అవసరమా, 1 గ్రామ్ గోల్డ్ కొనడం అవసరమా అనేసి నేను అన్నాను కదా. కొన్నిసార్లు మనకి 1 గ్రామ్ గోల్డ్ యూజ్ అవుతుంది, కొన్నిసార్లు అయితే గోల్డే యూజ్ అవుతుంది అనమాట మనకు. ఎందుకు అంటే, ఇప్పుడు మా సిరి ఉంది కదా, వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్స్ అయినప్పుడు నేను గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే పెట్టి పంపించలేను కదండి. ఇప్పుడు మనమైనా బయటికి వెళ్ళి గోల్డ్ వేసుకొని వెళ్ళి ఇంటికి సేఫ్గా తిరిగి వచ్చే రోజులు లేవు. కాబట్టి అట్లాంటప్పుడు మనం 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కొని అంటే ముందే కొనుక్కొని పెట్టేసుకొని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అందుకని 1 గ్రామ్ గోల్డ్ కొనాలి, అప్పుడు అవసరం అనమాట. ఇంకా గోల్డ్ ఎందుకు కొనాలి అంటే, మనకి ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చింది అన్నప్పుడు మనకి 1 గ్రామ్ గోల్డ్ కన్నా గోల్డ్ ఎక్కువగా మనకి యూజ్ అవుతుంది కదండి. అంటే మీరు ఒక సెట్ 1000 పెట్టి కొన్నారు అంటే, అట్లాంటి సెట్లు మీరు 10 కొన్నారనుకోండి, ఒకేసారి కాకపోయినా అప్పుడప్పుడు ఒక 10 సెట్లు కొన్నారు అంటే 10,000 మీరు 1 గ్రామ్ గోల్డ్ మీద పెట్టినట్టే కదా. తర్వాత మీరు కావాలంటే మీ దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ని ఒక సైడ్ పెట్టి మీరు దేని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అనేసి మీరే ఒకసారి టాలీ చేసుకొని చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇంకా 10,000 1 గ్రామ్ గోల్డ్ మీద పెట్టగలిగినప్పుడు, అప్పట్లో అంటే 5,000కే మనకి 1 గ్రామ్ గోల్డ్ వచ్చేది. ఇప్పుడు 7,000 కాబట్టి ఇంకో 2,000 యాడ్ చేసుకుంటే మనకి 2 గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుంది కదా. సో
సో మీరు 10,000 పెట్టి 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కొంటున్నారు అంటే గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు కదా దాని ప్లేస్లో. 1 గ్రామ్ గోల్డ్ అనేది ఒక ఆప్షన్లో పెట్టేసుకొని, అంటే 1 గ్రామ్ గోల్డ్ ఫ్యాన్సీ జ్యువెలరీ అనేది ఒక ఆప్షన్లో పెట్టేసుకొని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ని మీరు గోల్డ్ మీద పెట్టుకుంటే సడన్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ మీరు ఎంత పెట్టి కొన్నా కూడా మనకు అది అవసరం యూజ్ అవ్వదు కదండి. అదే గోల్డ్ దాని ప్లేస్లో 1 గ్రామ్ గోల్డ్ ఉన్నా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే 1 గ్రామ్ గోల్డ్వి జ్యువెలరీవి వేరే రకంగా మనకు యూజ్ అవుతున్నాయి, గోల్డ్వి వేరే రకంగా యూజ్ అవుతున్నాయి అన్నమాట. సో ఏది బెస్ట్ అనేది కొంచెం మీరే అర్థం చేసుకొని సెలెక్ట్ చేసుకొని దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేసి మీరే అర్థం చేసుకోండి. నేను అంటే నాకు ఈ తేడా అనేది చాలా కనిపించింది అనమాట. అది మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది, అంటే ఎంతమందికి ఈ వీడియో రిలేటెడ్గా వెళ్ళింది, అవును మేము కూడా ఇలా ఏమన్నా మిస్టేక్ చేస్తున్నామేమో అని ఎంతమందికి అనిపించింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇంకా గోల్డ్ చాలామంది ఈ రోజుల్లో గోల్డ్ కొనలేము అనే ఒక నిర్ణయానికి వచ్చేసారనమాట. గోల్డ్ ఏ రోజుల్లో అయినా ఎంతైనా మనం కొనొచ్చండి, చాలా ఈజీగా కొనొచ్చు. నేను ఈ 1 గ్రామ్ గోల్డ్ ఈ కామెంట్స్ని చూసి నేను 1 గ్రామ్ గోల్డ్ ఎలా కొనాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. అంటే చాలా ఈజీగా కొనొచ్చు, గోల్డ్ అనేది అంత పెద్ద కష్టమేం కాదు. ఎలా కొనాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే అవునండి మీరు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అని మీకు ఎంతమందికి అనిపించింది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటిని చూసి ఇంకా గోల్డ్ ఎలా కొనాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తానండి. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారనమాట. అందుకని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ని, మీకు కంటెంట్ ఉన్న వీడియోస్ని నేను మీకు ఇవ్వగలుగుతాను అనమాట. ఇంకా నేనైతే నా ఇన్వెస్ట్మెంట్ చాలా వరకు అయితే నేను గోల్డ్ మీదే పెడతానండి. 1 గ్రామ్ గోల్డ్ అయితే నేను చాలా తక్కువ తీసుకుంటాను. అది కూడా ఈ మధ్యన మా సిరికి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉంటున్నాయని చెప్పేసి ఇంకా చాలా తక్కువలో తీసుకుంటానమాట. 200, 300, 150 అట్లా చూసుకొని నాకు టైం ఉన్నప్పుడే కొనేసి పక్కన పెట్టేస్తుంటానమాట తన కోసం అని చెప్పేసి. అప్పుడే తీసుకోవాలి అంటే కొంచెం మనీ అనేది ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఫ్రీ టైం ఉన్నప్పుడే కొనేసి పెట్టేసుకుంటానమాట. నేను చెప్పిన పాయింట్స్ అయితే చాలా వరకు ఈ మధ్యనైతే జరుగుతున్నవేనండి. ఒకప్పుడు అయితే చాలా మటుకు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు గోల్డ్ కొనే దాంట్లో లేం కదా, చాలా పెరిగిపోయింది కదా అనేసి డిజైన్ నచ్చిందనో లేకపోతే వాళ్ళు కొంటున్నారు వీళ్ళు కొంటున్నారు అని చెప్పేసో చాలామంది ఆ రకంగానే 1 గ్రామ్ గోల్డ్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నారు. ఎవరి గురించో మనకి ఎందుకండి, మన ఇంటి అవసరము మనకేం అవసరము అని చూసుకొని మనం కనుక జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని ఆదా చేసుకొని పెట్టుకున్నాము అంటే చాలా వరకు 1 గ్రామ్ గోల్డ్ ప్లేస్లో మనం గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు అన్నమాట. ఇది నా